వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభదినాన ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలని కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన కూడా దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలులందరినీ విస్తరింపజేసేదను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని మాట విననటువంటి బిడ్డలను, ఇశ్రాయేలీలను లేక దేవుని ప్రజలమైన మనల్ని చాలాసార్లు శిక్షలకు అప్పగిస్తూ ఉంటాడు, శ్రమలకు అప్పగిస్తూ ఉంటాడు, నిందలకు అప్పగిస్తూ ఉంటాడు. దేవుడు విడిచిపెట్టాడని మనకు అర్థమయ్యేటట్టుగా దేవుడు అప్పగిస్తూ ఉంటాడు. అయితే ఈ శుభదినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలులందరినీ విస్తరింపజేసేదను అంటూ ఉన్నాడు. ఇశ్రాయేలులందరూ ఎక్కడున్నా సరే దేవుని ప్రజలని రుజువయ్యేటట్టుగా దేవుడు వారిని శిక్షించిన తర్వాత, రోగములకు అప్పగించిన తర్వాత, నిందలకు అప్పగించిన తర్వాత మరలా దేవుడు జాలిపడి వారిని విస్తరింపజేస్తానని ప్రజలందరి ఎదుట, మానవ జాతి ఎదుట, సకల ప్రాణుల ఎదుట, సకల జనము ఎదుట తన ప్రియబిడ్డలను విస్తరింపజేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఎన్నో. ఆశీర్వదిస్తానని, విస్తరింపజేస్తానని, పరిశుద్ధపరుస్తానని, నా కొరకు సాక్షులుగా నిలబెడతానని, మిమ్మల్ని పైవారిగా ఉంచుతానని, మిమ్మల్ని గొప్పగా నా నామ ఘనత కోసం మిమ్మల్ని గొప్పవారిని చేస్తానని, మిమ్మల్ని నేను ఎన్నుకున్నానని ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకిస్తూ ఉంటాడు. ప్రేమ అలనాడు ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులందరూ కూడా ఇశ్రాయేలును అణిచివేయాలని, వారు విస్తరించకుండా ఉండాలని, వారు ప్రబలకుండా ఉండాలని వారిని నానా రకాలుగా హింసిస్తూ ఉన్నారు. మన్నియకుండానే, గడ్డియకుండానే ఇటుకలు తయారు చేయాలని నానా రకాలుగా హింసిస్తూ ఉన్నారు. కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానం అక్కడ ఎలాగో నెరవేరుతూ ఉన్నది అని అంటే, వీరెంత హింసిస్తున్నారు వారంత ప్రబలిరని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మనం సరైనటువంటి తిండి పెట్టకుండా, సరైనటువంటి రెస్ట్ లేకుండా విస్తారముగా వారిని మూలుగుల చేత బాధిస్తూ ఉన్నా కూడా వారు ఇంకా ప్రబలిపోతూ ఉన్నారే, విస్తరించిపోతూ ఉన్నారే. అంతకంతకు ఇశ్రాయేలులు ప్రబలిరి అని వ్రాయబడి ఉన్నది. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనకు దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలును విస్తరింపజేసినటువంటి దేవుడు మనల్ని, మన సంతానాన్ని, మన ఇంటి వారిని, మన ఇరుగు పొరుగు వారిని, మన పైరు పంటలను, విద్యాబుద్ధులు, జాబు, ప్రమోషను, బిజినెస్ ఏదైనా తీసుకోండి ప్రియులారా, మనల్ని విస్తరింప చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగే మనకు దేవుడు అప్పగించినటువంటి సంఘాన్ని, పరిచర్యను కూడా దేవుడు విస్తరింప చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. వీరి పక్షముగా దేవుడు ఉన్నాడని రుజువేటట్టుగా దేవుడు విస్తరింపజేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మానవ జాతి మీదనే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని దేవుడు విస్తరింపజేస్తానని శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మన జీవితాల్లో దేవుడు విస్తరింప చేయకపోతే ఏ విషయంలో కూడా మనం ప్రబలే ప్రసక్తి ఉండదు. ప్రియులారా, దేవుని యొక్క మహాకనికరం బట్టి దేవుడు మనల్ని విస్తరింప చేయబోతున్నానని సెలవిస్తూ ఉన్నాడు. ఆశీర్వదిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. అంతకంతకు వర్ధిల్ల చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి మాట ప్రకారం దేవుడు విస్తరింప చేయాలనుకున్నప్పుడు దానికి ఆటంకం ఎవరు ఉండరు. ప్రియులారా, మన కన్నులు ఆశ్చర్యపడినంతగా, మన కంటికి కనబడిన, చెవి కనబడిన, హృదయానికి అర్థం కాని ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపబోతూ ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు.
ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనల్ని అందరినీ కూడా దేవుడు విస్తరింపజేసి సంపూర్ణ ఆయుష్నిచ్చి ఆయురారోగ్యంనిచ్చి ఆయన కృపలో వర్ధిల్ల చేయటకై దేవుడి చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధిలో చేరిన మనలందరినీ కూడా దేవుడు అలాగున ఆశీర్వదించి విస్తరింపజేసి అన్ని విషయాల్లో ఆయన కృపకు మనల్ని అర్హులుగా చేయబోతున్నానని శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని విస్తరింప చేయబోతున్నాడని, వర్ధిల్లు చేయబోతున్నాడని, ఆయన ఇచ్చిన వాగ్దానమును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడన్న సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనకు మన కుటుంబాలకు అనుగ్రహించి ఆయన మేలుల చేత మనలందరినీ తృప్తిపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. మీ మాట తండ్రి సత్యము నిత్యము శాశ్వతము తండ్రి మీకు స్తోత్రాలు. నిజముగా నా తండ్రి విద్యాబుద్ధుల్లో విస్తరింపజేసిన దేవుడు, అలాగున తండ్రి వివాహ విషయంలో విస్తరింపజేసిన దేవుడు, సంతానం ఇచ్చి విస్తరింపజేసిన దేవుడు, ప్రమోషన్ ఇచ్చి విస్తరింపజేసిన దేవుడు, ఆర్థిక ఇబ్బందులను కొట్టివేసి విస్తరింపజేసిన దేవుడు, ఇల్లు పొలాలు స్థలాలను ఇచ్చి సరిహద్దులను విశాలపరిచి విస్తరింపజేసిన దేవా మీకు స్తోత్రాలు. శుభదినాన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వినబడులందరినీ కూడా మీరు ఆశీర్వదించి విస్తరింపజేసినందుకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించి ఆయన మేలుల చేత మిమ్మల్ని తృప్తిపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్.